అమ్మాయిక కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? గృహ వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి, గృహానికి ఎక్కువ శాతం సమయాన్ని కేటాయించడానికి, గృహంలోని సభ్యుల కొరకు కానీ, అలాగే మీ యొక్క తల్లి యొక్క ఆరోగ్య విషయం కానీ చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. నూతన విషయాలు నేర్చుకుంటారు. విద్యార్థులకు విద్యాపరమైన విషయంలో అభివృద్ధి కలుగుతుంది. ఇంటికి అధిక శాతం సమయాన్ని వెచ్చించడం, ఇంటిలోని వ్యక్తుల కొరకు ముఖ్యంగా సంతాన విషయంలోనూ అధిక శాతం శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. వారి విజయం కొరకు మీరు ఎక్కువ శాతం శ్రద్ధ వహిస్తూ ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి అవకాశం ఉంది. కానీ ముఖ్యంగా గృహంలో స్త్రీల యొక్క ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఒకటి కనబడుతుంది. లోన్ల విషయంలో కూడా పాత లోన్లు ఏదైనా ఉన్నా వాటిని తీర్చివేయడం కానీ, నూతన వాహనాల కొరకు చేసే ప్రయత్నాల్లో కూడా చిన్నపాటి ఆటంకాలు కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది కనుక ఆ చిన్నపాటి ఘర్షణని కొంత అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేస్తే అది అనుకూలంగా ఉండే ఫలితాలు ఇస్తుంది. సింహరాశి. అమ్మ, మరి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? వాతావరణాన్ని మీకు అనుకూలంగా మార్చుకోవడం ప్రయత్నం చేస్తారు. తగిన ఎఫర్ట్స్తో అనుకున్న సమయంలో అనుకున్న పనులు పూర్తి చేయడానికి విశేషంగా కృషి చేస్తారు. దూర ప్రయాణాల కన్నా కూడా దగ్గర ప్రయాణాలకు అవకాశం అధికంగా ఉంది. ముఖ్యంగా కమ్యూనికేషన్ విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు పెడతారు. మిత్రులతో కావచ్చు, ఆత్మీయులతో కావచ్చు, కుటుంబంలో మీ సోదరి వర్గంతో కావచ్చు, మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు, చక్కటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారు చెప్పేది కూడా ప్రశాంతంగా విని 1-2 సార్లు ఆలోచించడం బట్టి సమస్యలు రాకుండా అనుకూలమైన వాతావరణం ఏర్పడడానికి అవకాశం అనేది కనబడుతుంది. ఎమోషన్స్ని అధిగమించాలి. ఈగో ప్రాబ్లమ్స్ లేకుండా ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు కూడా ఆలోచనలు చేస్తారు. కన్యా రాశి. అమ్మాయిక కన్యా రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే కన్యా రాశి వాళ్ళకి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. మాట విలువ పెరుగుతుంది. ఎదురు చూసిన విషయాల్లో అనుకూలమైన వార్తలు మీకు ఆనందాన్ని ఇస్తాయి. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైనవి, ఎదురు చూసిన వర్తమానాలు, దూర ప్రదేశాల నుంచి మీకు అందుకునే వర్తమానాలు కావచ్చు. అలాగే మంచి చర్చల ద్వారా అనుకున్న ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంది. చక్కటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకొని గృహ వాతావరణంలో కావచ్చు, లేకపోతే మీరు కలిసిన వ్యక్తులతో కానీ మంచి వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. అయినప్పటికీ కూడా ఆ నేపథ్యంలో ముఖ్యంగా ఎక్కువ శాతం మీ చర్చల్లో మీ యొక్క సోదరి వర్గంతో కావచ్చు, ఆత్మీయులైన వ్యక్తుల యొక్క సహకారంతో కావచ్చు మంచిగా చర్చలు చేస్తూ అనుకున్న ఫలితాలు సాధించడానికి విశేషంగా కృషి చేస్తారు.